జున్ను చేయడం అందరికీ వచ్చు అనుకున్నాను, కానీ చాలామందికి రాదండి. నన్నైతే జున్ను రెసిపీ పెట్టమని చాలామంది అడిగారు. వాళ్ళ కోసం జున్ను రెసిపీ అయితే పెట్టాను. చూడండి, కొబ్బరి ముక్కలాగా జున్ను అయితే రెడీ అయింది కదా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు అయితే జున్ను చేసుకుందాము. ముందుగా మిరియాలు కావాలి, యాలకులు, బెల్లం చిన్నగా తురుముకోవాలి సన్నగా. ఇవి మెత్తగా పొడి చేసుకోవాలి, యాలకులు మిరియాలు. ముందుగా యాలకుల్ని పొడి చేసుకుందాము. యాలకులు పొడి చేసేసుకున్నాం కదండి, మిరియాలు పొడి చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో జున్నుపాలు పోసుకోండి. జున్నుపాలు ఇలాగే వండేసుకోవచ్చు. ఫస్ట్ రోజు కొన్ని పాలు కలుపుకోవాలి. గ్లాసు జున్నుపాలకి ఒక గ్లాసు మామూలు పాలు పోసుకోండి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుని కలుపుకుందాం. తురుముకున్న బెల్లం, యాలకుల పొడి, మిరియాల పొడి వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు. చూడండి, బెల్లం అయితే ఇలా కరిగించుకున్నాం కదా. ఇప్పుడు వెల్లడిపాటి గిన్నె తీసుకుని వాటర్ పోసుకుని ఇలా స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ పెట్టుకున్నాక ఇప్పుడు గిన్నె పెట్టుకుని పాలు పోసేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే ఇలా బోర్లించుకోవాలి. ఇలా వేయకూడదు ప్లేటు. ఇలా వేస్తే పాలు పొంగిపోతాయి. ఇలా బోర్లించుకోవాలి. బోర్లించుకుని ఆవిరి బయటకు రాకుండా ఉడికించుకుందాం. కింద లేదో చూద్దామండి ఒకసారి. 30 నిమిషాలు అయితే అయ్యింది. టూత్ పిక్ తీసుకుని ఇలా గుచ్చినట్లయితే టూత్ పిక్కి ఏమీ అంటుకోకపోతే జున్ను ఉడికిపోయినట్టండి. చూడండి, నీట్గా వచ్చేసింది కదా, అంటే జున్ను ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారాక అప్పుడు తినేద్దామండి. ఈ వాటర్ అయితే బెల్లం వాటర్ అండి. మనము పాల్లో బెల్లం వేసుకుంటాం కదా, ఆ వాటర్ అలా పైకి వస్తుంది. చల్లారిన తర్వాత అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అంటే జున్ను అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా చుట్టూ అడ్జస్ట్లోనే ఇలా చాకుతో ఇలా అనుకుని డీమోల్డ్ చేసుకుందాం. అరిటాకు వేసుకుని నేను జున్ను పాలలో డైరెక్ట్గా బెల్లము, మిరియాల పొడి, యాలకుల పొడి వేసి ఉడికించానండి. అందుకే చాలా గట్టిగా ఉంది జున్ను. అదే మనం పాలు పోసుకున్నట్లయితే చాలా స్పంజీగా బాగుంటుంది. కానీ అలాకన్నా ఇలాగే బాగుంటుందండి. మనం తినడానికి బాగుంటుంది. ఇలా గట్టిగా వండుకోవడం వల్ల మనకి 3 days 4 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఉంది కదా, కొబ్బరి ముక్కలా వస్తుంది జున్ను.
చూడండి జున్ను అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి ముక్కల్లాగా ఉన్నాయి కదా, బిస్కెట్ ముక్కల్లాగా. ఇలాగే ఉండాలండి జున్ను, బాగుంటుంది కొరుక్కుని తినడానికి. ఇప్పుడు టేస్ట్ చూసేద్దామండి. చూడండి జున్ను అయితే రెడీ అయిపోయింది. అసలు చాలా బాగుంటుంది. జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అయితే నేను అస్సలు ఫస్ట్ రోజు పాలండి ఇవి. నేనైతే అస్సలు నీళ్ళు కానీ పాలు కానీ ఏమీ పోయలేదు. ఓన్లీ జున్ను పాలతోనే జున్ను చేశాను. చూడండి చాలా అంటే చాలా కొబ్బరి ముక్కలా ఉంటుంది జున్ను. చూడండి భలే ఉంది కదా, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సూపర్ ఉందండి. అయితే ఈ జున్ను అందరూ తినకూడదండి. పాలు ఇచ్చే చండి పెడతారు, ట్యాబ్లెట్లు వేసుకుని పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు తినకూడదు. కొంచెం ఈ జున్నుకి వాతం చేసే తత్వం ఉంటుంది. కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఇదే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా పీసుల కింద కట్ చేసుకుని ఒక బౌల్లో స్టోర్ చేసుకోండి. మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 3 days వరకు ఉంటుంది. 3 days వరకు మనం తినొచ్చు. అయితే కొంచెం మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, కడుపుతో ఉన్న ఆడపిల్లలు, డెలివరీ అయిన ఆడవాళ్ళు, మందులు వేసుకునే పెద్దవాళ్ళు, సంవత్సరం లోపు పిల్లలు, వీళ్ళు ఈ జున్ను అనేది తినకూడదండి. ఈ విషయాలు ఎవ్వరూ చెప్పరు మీకు, నేను చెప్తున్నాను. ఈ జున్ను అనేది మనకి వాతం చేస్తుందండి. మురిపాలు కదా, వాతం చేస్తుంది. అందుకని మనకి హెల్తీగా ఉన్న వాళ్ళు తినండి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే అంత ఆరోగ్యం అంతా బాగున్న వాళ్ళు తినండి. అలాగని ఎక్కువ తినొద్దు, తక్కువ మోతాదులో తీసుకోండి. ఇలా పీసెస్ల కింద పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుందాం. ఇలా స్టోర్ చేసేసుకోండి.